హైదరాబాద్కి నడి ఒడ్డున ఉన్న శ్రీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, భక్తుల నమ్మకానికే ప్రతీక. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో ఎల్లమ్మ తల్లి స్వయంభూగా వెలిసిందని భక్తుల విశ్వాసం. ఇక్కడున్న స్థల పురాణం ప్రకారం పంట పొలాల్లో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి శిలా రూపం అయితే లభించింది. అక్కడున్న అమ్మవారి శిలనైతే ఎంత ప్రయత్నించినా కదపలేకపోయారు. అప్పటి నుంచి అయితే అక్కడే పూజలు ప్రారంభించారు. ఇక్కడున్న మరో ప్రత్యేకత వచ్చేసి అమ్మవారు అయితే ఇక్కడ బావిలో నీటిలో కొలువై ఉండటం విశేషం. అందుకే ఈ అమ్మవారిని జలదుర్గా అని కూడా పిలుస్తారు. అమ్మవారి సన్నిధిలో ఉన్న బావిలో ఉన్న నీరైతే భక్తులు ఇక్కడ తీవ్రంగా స్వీకరిస్తారు. 1919లో ప్రస్తుత ఆలయ నిర్మాణం జరిగింది. ప్రతి సంవత్సరం జరిగే ఎల్లమ్మ తల్లి కళ్యాణం, బోనాల జాతరకు వేలాది మంది భక్తులు తరలి వస్తారు. కోరిన కోరికలు తీర్చే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిగా ఇక్కడ ఉన్న అమ్మవారైతే ప్రసిద్ధి చెందారు. ఈ అమ్మవారి ఫుల్ హిస్టరీ కావాలంటే కామెంట్ చేయండి. లగ్గమాయ